లేదంటే రేషన్ కార్డ్స్ పోతాయా? సో అది చెప్తున్నాను అనమాట. రేషన్ కార్డు పోదు. ఈ మధ్య రిటర్న్ ఫైల్ చేస్తున్నప్పుడు కామన్గా వినిపించే క్వశ్చన్ ఏంటి అంటే, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తే మా ఆధార్ కార్డ్స్ పోతాయా, లేదంటే రేషన్ కార్డ్స్ పోతాయా అని చెప్పేసి చాలామంది అడుగుతారు. క్లియర్గా చెప్తున్నాను, మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే మీకు అందులో ఎన్ని లక్షల ఇన్కమ్ అయినా ఉండనండి, రిటర్న్ ఫైల్ చేయండి, ఏదైనా అవ్వండి, మీ రేషన్ కార్డ్ ఎక్కడికి పోదు. కానీ ఆంధ్రాలో పర్టికులర్గా చాలా కేసుల్లో నేను చూశాను ఎఫెక్ట్ అవుతుంది. అది ఎక్కడ అవుతుంది అంటే, గవర్నమెంట్ నుంచి ఏదైనా స్పెషల్ స్కీమ్స్ వస్తాయి అంటే చాలా పూర్ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి అని చెప్పేసి, అంతకుముందు రీసెంట్గా అమ్మఒడి అని ఇట్లాంటి చిన్నపిల్లలకి చదువుకునే వాళ్ళకి 10,000 15,000 అని ఇవ్వటం, ఇట్లాంటి స్కీమ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. అది 100% అవుతున్నాయి. వాళ్ళ ప్యాన్ డేటాబేస్ మీద ఐటీ రిటర్న్స్ ఫైల్డ్ అని చూపిస్తుంది. మీకు ఆల్రెడీ ఇన్కమ్ ఉంటేనే ఫైల్ చేస్తారు కదా, మీకు అంత ఇన్కమ్ ఉంది కాబట్టి మీకు అవసరం లేదు అన్న పాయింట్లో వాళ్ళు ఇవ్వట్లేదు. సో ఇక్కడ నేనేం చెప్తాను అంటే, ఫేక్గా మీకు ఇన్కమ్ లేకపోతే ఐటీ రిటర్న్ వేసుకోవద్దు. కానీ నిజంగా మీకు ఇన్కమ్ ఉంది అనుకోండి, ఈ 10,000 కోసం చూసుకొని రిటర్న్లు వేసుకోకుండా ఆపొద్దు. దానివల్ల ఫ్యూచర్లో ఇంప్లికేషన్స్ వస్తాయి. దాన్ని ఫేస్ చేయడం కంటే ఫైల్ చేసుకోవడం బెస్ట్. అండ్ ఆ 10,000 ఎవరు ఏదైతే ఉందో అవి లేని వాడికి ఇచ్చేవి కదా. మీకు ఆల్రెడీ ఇన్కమ్ ఉన్నప్పుడు దాని గురించి ఆలోచించి మీరు దీన్ని చూపించుకోకుండా ఉండడం అనేది ఇట్స్ అన్మెచ్యూర్డ్ థింగ్ అనమాట. సో అది క్లియర్గా చెప్తున్నాను. మీకు నిజంగా ఇన్కమ్ ఉంటే ఫైల్ చేసుకోండి, ఇన్కమ్ లేదు అనుకోండి ఫైల్ చేయకండి.